నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ముందుగా మీకు కొంచెం ముందుగానే చెప్తున్నాను, ఉగాది శుభాకాంక్షలు. సంతోషం అమ్మ. క్రోధినామ ముందుగానే చెప్పాలి కనుక ఖచ్చితంగా. ఖచ్చితంగా మనం ముందుగానే వారికి చెప్పుదాము. క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. అంతే. క్రోధి కొంచెం భయానకంగా అనిపిస్తోంది. మరి ఆ నామాన్ని ఏమైనా అది సార్థకం చేసుకుంటుందా? భయపడాల్సిన అవసరం లేదా? భయపడాల్సినటువంటి అవసరం లేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. మొత్తం అన్ని బాగున్నది. అవునా? అన్ని ఎలా బాగుంటాయి? కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు కదా. బాగా లేవు. ఒకటి బాగా లేదనుకుంటే మరొకటి బాగుంటుంది. అంటే ఏది రాశి అని కాదు, వారికి మన నడిచేటువంటి పరిస్థితులలో ఏదో ఒక మైనస్ జరుగుతుందంటే మరొక ప్లస్ జరగడము. ఎందుకంటే గత 2 సంవత్సరాలు అవుతుంది గురువు మారక. మాక్సిమం సంవత్సరం మీద 8-10 నెలలు అయిందమ్మా. ఎందుకు అంటే ఇటు వక్రం వచ్చి ఒక 3 నెలలు ఉండిపోయింది. అదొకటి. కనుక మాక్సిమం ఒక 1.5 year అబౌవ్ అయిందంటే ఈ 1.5 year లో ఎంతమంది స్ట్రక్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు రిలీజ్ అంటే రైట్. అయితే ఇప్పుడు ఒకసారి గ్రహస్థితిని చెప్పేసుకుందాము, దాని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం. తప్పకుండా చెప్పండి. మనకు ఏప్రిల్ 9వ తారీఖు నాడు అమావాస్య, అటు పిమ్మట క్రోధినామ సంవత్సరం మొదలవుతూ ఉన్నది కనుక ఒక 10-15 రోజులు 20 రోజుల తర్వాతనే గురుగ్రహము ప్రజెంట్ మాత్రము మేషంలో ఉన్నాడు. ఇక్కడ నుండి వృషభానికి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి. కరెక్ట్ గా కూడా మే 1 నుండి 2వ తారీఖు ఆ ప్రాంతంలోనే వెళ్ళిపోతున్నాడు. అయినప్పటికీ కూడా మనకు ఏప్రిల్ నుండే రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 2nd వీక్ నుండే. కనుక గురుగ్రహం వచ్చేసి మనకు ఇక్కడ మేషానికి అంటే 2వ స్థానంలో, ఇలా ప్రతి గ్రహానికి మనం దాన్ని చూద్దాం. ఇక శని భగవానుడు అంటే ఇప్పట్లో మారేది లేదు. శని భగవానుడు ఇప్పట్లో మారేది లేదు, కానీ వక్రం తిరిగేది ఉంది. మళ్ళీ వక్రం తిరిగేది ఉంది. అప్పుడు ధనస్సు రాశి వారికి మరలా మకర రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయి. ఎలాగో మకర రాశి వాళ్ళు ఏళ్ళనాటిసంలోనే ఉన్నారుగా. అయినా వక్ర చూప లేకపోతే వక్ర గతి కూడా ఉందా? సంపూర్ణ వక్ర దృష్టి మాత్రం. వక్రం తిరగడము అంటే కంప్లీట్ గా వెనక్కి రాడు కానీ వక్రం. అప్పుడు ధనస్సు రాశి వారికి, అదే విధంగా మకరానికి, ఇక రాహుకేతువులు అంటే ఇప్పట్లో వారిని వారు కదిలేటువంటి పరిస్థితి లేదు కనుక అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్ని గ్రహాలకు, రాశులకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుందాము. మెయిన్ ఏమిటి అంటే గురువు చాలా పెద్ద గ్రహం ఇది. శని భగవానుడు గురుగ్రహము కనుక ఇప్పట్లో శని భగవానుడు మారటం లేదు కనుక శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అవి అలాగే ఉంటవి. అదనంగా గురువు మూలకంగా వీరికి ప్లస్లు జరిగేటువంటి ఉన్నవి, మైనస్లు జరిగేటువంటి ద్వాదశ రాశులకి కూడా. ఇంకా మిగతా గ్రహాలు కూడా అనుమానం రావచ్చు. మిగతా గ్రహాల వాటి సంచారం ఎలా ఉంటుంది? సూర్యుడు ఏమిటి అంటే మనకు నెల మారడము, చంద్రుడు ప్రతిరోజు రోజున్నరలో మారేటువంటి పరిస్థితి. శుక్రుడు వచ్చేసి మనకు 18 to 22 days లోపే. కుజుడు వచ్చేసి మనకు మాక్సిమము నెల కంటే ఎక్కువనే ఉంటాడు. 40 రోజులు 41 రోజులు అట్లా ఉంటాడు. ఇలా గ్రహాలన్నీ అవి మారుతూ ఉంటవి. బుధుడు కూడా అంతే. 20 to 30 days లోపే మారుతాడు. ఇవన్నీ అంటే ఇక వాటి రిజల్ట్స్ అవి ఇస్తవి. కానీ మెయిన్ ఏమిటంటే మనకి ఇవే. మెయిన్ ఏమిటి అంటే మనకి ఇచ్చేది గురువును శని మాత్రమే. ఇక సూర్యుడు మారేటువంటి సందర్భంలో కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఎవరైనా కూడా ఒక పర్మనెంట్ జాబ్ కానీ, లేదా ఒక హౌస్ కట్టుకోవాలన్నటువంటి ఆలోచన కానీ, లేదా ఒక వివాహం కానీ, విదేశీ ప్రయాణం కానీ, ఇలాంటివి పర్మనెంట్గా ఉండేటువంటివి వీళ్ళు ఇచ్చేస్తారు. పర్మనెంట్ సొల్యూషన్స్ వీళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు మారాడు అనుకుందాం. ఎగ్జాంపుల్, సూర్యుడు ఏమిటి? గొడవలకు కారకుడు. అదేవిధంగా గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే పడుతూ ఉంటాడు. ఇలా శుక్రుడు ఏమిటి? కలత్రకు కారకుడు. అది కొంచెం ఉండేటువంటి స్థానాలు ఇక్కడ మనకు
ఆ, ఈ కేతు. ఓకే అదే కేతు ఉండేటువంటి స్థానంలో మనకు కన్యలో కన్య. శుక్రుడు నీచబడుతూ ఉంటాడు. ఇక్కడ ఉన్నట్టయితే మీనరాశి వారికి కాస్త ఇబ్బందులు ఇట్లా అదొక 1 మంత్ పీరియడ్. కానీ ఇది ఏమిటంటే మనకు 1 Long ఇయర్ period. 1.5 ఇయర్ లాంగ్ పీరియడ్. లాంగ్ పీరియడ్ మనకు పర్మనెంట్ గా వెల్ సెటిల్డ్ ఇచ్చేటువంటి గ్రహాలు. రైట్. సరే మరి ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దామండి. తప్పకుండా అమ్మా, మరి కన్యా రాశి వారికి ఎలా ఉండిపోతుందండి క్రోధినామ సంవత్సరం? తప్పకుండా అమ్మా. కన్యా రాశి వారికి సంబంధించినటువంటి విషయం ఏమిటి అంటే మనకు ఆదాయం 5 వ్యయం 5గా చెప్పడం జరుగుతున్నది. ముందుగా మేషరాశి వారికి బాగుంది, అలా అసలు ఎలాంటి రెమెడీస్ అవసరం లేదు అనేటువంటి విషయం ఏ విధంగా అయితే చెప్పి ఉన్నామో, దాని తర్వాత కన్యా రాశి వారిదే మరలా కూడా అద్భుతం అని చెప్పవచ్చు. వీరికి ఎలాంటి రెమెడీ అవసరం లేదు. అంటే జన్మలో కేతు ఉన్నప్పటికీ కూడా అంటారా? గురువు 9వ స్థానంలో ఉండడం జరుగుతున్నది. సూపర్. కనుక అయితే ఇక్కడ వీరు ఎట్లా అంటే ఇక ఎలాగూ గురువు మాకు 9వ స్థానంలో బాగున్నారు అని చెప్పి కొంచెం కొన్ని అదుపులో ఉంచుకొని పనులు చేయాలి. ఇప్పుడు విషయం ఏమిటి అంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆటిట్యూడ్ లెవెల్స్ ను పెంచుకొని చక్కగా ముందుకెళ్తే బాగుంటుంది. అయితే ఇక్కడ వీరికి సంబంధించినటువంటి విషయాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే 6లో మీకు చక్కగా కూడా శని భగవానుడు అద్భుతాలను సృష్టిస్తూ ఉన్నాడు. అదే విధంగా 9లో గురువు రాబోతూ ఉన్నాడు. ఇక్కడ మీకు 8లో గురువు ఉండడం చేత 6లో శని ఉన్నప్పటికీ కూడా అద్భుతాలు ఇచ్చేటువంటి సందర్భంలో ఉన్నప్పటికీ కూడా శత్రువుపై విజయము పొందేటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా ఈ గురువు మీద శని దృష్టి కాస్త ఇబ్బంది పెట్టుతూనే ఉంది మీకు గత కొంతకాలంగా కూడా. ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా ఈ యొక్క గురువు గారు మారేటువంటి సందర్భంలో మీ కన్యా రాశి వారికి ఖచ్చితంగా బాగుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఈ రాశి వారికి తలచిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేరేటువంటి పరిస్థితి, శుభయోగము, మనస్సునందు సంతోషము, ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేయడము, అదేవిధంగా బంధుమిత్రుల కలయిక, అన్నదమ్ములతో చక్కగా కూడా కూడి ఉండేటువంటి పరిస్థితి, ఇంటి యందు పండుగ వాతావరణాన్ని ఏర్పరచుకునేటువంటి పరిస్థితి, సంఘంలో చక్కటి గౌరవము, అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, అదేవిధంగా కొత్త వారిచే పరిచయాలు ఏర్పడము, వారి వలన ధనము కలిసి రావడము, రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది రావడం కావచ్చు, పెద్ద మొత్తము ధన సహాయము మాత్రం జరిగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. జాక్పాట్ తాకేటువంటి పరిస్థితి ఉంది. గుర్తుంచుకోండి కన్యా రాశి వారికి. పిల్లల చదువుపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించేటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా మా యొక్క పిల్లలు సరిగ్గా చదవడం లేదండి అని అనుకునేటువంటి తల్లిదండ్రులు ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించినటువంటి వారు తప్పకుండా కూడా ఈ యొక్క గురువు మారేటువంటి సందర్భంలో 100% వీరిప్పుడు వారే దృష్టి పెట్టేటువంటి పరిస్థితి ఇక్కడ గోచరిస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. అనుకున్న పనులు హడావిడిగా సాగేటువంటి పరిస్థితి. అయిన వారితో సంప్రదింపులు జరుపుకొని చక్కగా కూడా ముందుకు వెళ్ళండి. వివాదాలు పరిష్కారం అవుతాయి. ఏవైనా ఉన్నట్టయితే ప్రభుత్వ కార్యాలయాలలో ఏవైనా పనులు ఆగిపోయాయి ఉన్నాయనుకుంటే మాత్రం ఇప్పుడు ముందుకు వెళతాయి. మీ సమర్థతకు తగినటువంటి గుర్తింపు లభిస్తూ ఉంది, గమనించుకోండి. ఇంకా అంచనాలకు మించినటువంటి ర్యాంకులు, పిల్లలకు మంచి ఉద్యోగము, ప్రమోషన్లు లభించుట, అదేవిధంగా మీ మంచితనం చూసి మిమ్మల్ని కూడా ఫాలో అయ్యేటువంటి వారు కూడా ఉన్నారు. ఇంకా చూసుకున్నట్టయితే సకాలంలో సందర్భానికి తగినట్టుగా కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇంకా ఏమిటి అంటే ఎలాంటి వ్యాపారంలో కానీ ఏమైనా కొత్త వ్యాపారాలు శ్రీకారం చుట్టేటువంటి సందర్భంలో అయినా కూడా మీకు కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చును. ఇంకా మనస్సునందు చాలా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఉద్యోగ పరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కబోతూ ఉంది. అదేవిధంగా ఇతరులకు సహాయం చేయడం కావచ్చును, ఈ యొక్క లాయర్లకు, డాక్టర్లకు అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రావడం కావచ్చును, చక్కగా మంచి బహుమతులు పొందేటువంటి పరిస్థితి, అవార్డ్స్ రివార్డ్స్ రావడం ఇలాంటివి. రైతులకు పంట అద్భుతంగా పండేటువంటి పరిస్థితి, రాబడి మాత్రం అద్భుతంగా ఉందండి. ఇంకా చెయ్యి వృత్తులందు చురుకుతనంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ మీరు ఉన్నట్టయితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చక్కటి ఆరోగ్యము, మనసునందు సంతోషము, మీకు అప్పగించినటువంటి పనులన్నీ కూడా మీరు నెరవేర్చేటువంటి పరిస్థితి, మీ యొక్క గుడ్ విల్ పెరిగేటువంటి పరిస్థితి, ఇంకా దాన ధర్మాలు చేయడం కావచ్చును. సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయని చెప్పడం జరుగుతున్నది కన్యా రాశి వారికి. గత కొంతకాలంగా బాగా లేదు,
తప్పకుండా కూడా ఇప్పుడు ఈ యొక్క క్రోధినామ సంవత్సరము 2వ నెల 3వ నెల నుంచి చాలా అద్భుతంగా మాత్రం ఉండబోతుంది. 100% అనేటువంటి విషయాన్ని మీరు నమ్మకంగా ఉండండి. టీచర్ల పట్ల చక్కగా కూడా వినయంతో ఉండండి. వారికి ఏవైనా కూడా బంగారం రంగులో ఉండేటువంటి కర్చీఫ్స్ కానీ, టర్కీ టవల్స్ కానీ ఏవైనా మీరు దానం చేసేటువంటి ప్రయత్నం చేసుకోండి. ఊరికే ఇవ్వండి గురుభక్తిగా. విన్నారా? అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఆల్ ద బెస్ట్ కన్యా రాశి వారికి. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చెప్పినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా చాలా పీస్ఫుల్ గా ఈ కన్యా రాశి వారికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులా రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. మహాదేవ.